హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చాను. డెఫినెట్ గా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అదేంటంటే, మనం జనరల్ గా పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకోవాలంటే వందలు ఖర్చు అవుతాయి కదా. అలా కాకుండా అండర్ బడ్జెట్ లో మనం ఇంట్లోనే ఎలా ఫేషియల్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అట్లని అందరికీ ఇది పడుతుందని కాదు, పడే వాళ్ళకి ఏదైనా పడుతుంది, పడని వాళ్ళకి ఏది పడదు. కాకపోతే మనకు వెళ్లే టైం లేనప్పుడు కానీ, బడ్జెట్ లో అవ్వాలి అని అనుకున్నప్పుడు కానీ ఇలా ఇంట్లోనే ఫేషియల్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అకేషన్స్ కి ముందు ఒక 1 డే ఆర్ 2 డేస్ ముందు ఇలా గోల్డెన్ గ్లో కోసం అయితే ఫేషియల్ చేసుకోండి. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు స్టెప్ బై స్టెప్ చూసేయండి. డెఫినెట్ గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నా ఫేస్ అయితే ఇలా ఉందండి. మనం ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసుకోవాలి. ఏదైనా ఫేస్ వాష్ లేదా సోప్తో అయితే ఫేస్ అయితే వాష్ చేసుకొని ఆ తర్వాత ఒకసారి తుడుచుకోవాలి. అట్లని ఫేస్ మొత్తం డ్రై అవ్వనవసరం లేదు, వెట్గానే ఉండాలి. ఎందుకంటే మనం ఫస్ట్ వచ్చేసి స్క్రబ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం వెట్నెస్ అనేది ఉండాలి. ఇక్కడ వచ్చేసి నేను ఎవర్ యూత్ వాల్నట్ స్క్రబ్ అయితే తీసుకున్నాను. ఇదైతే ట్యూబ్ అన్నమాట. సో మనకి ఇది 15 రూపీస్ శాచెట్ కూడా దొరుకుతుంది, మీరు కావాలంటే అది కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్క్రబ్ని మనం ఇలా ఫేస్ పైన అప్లై చేసుకోవాలి. ఈ స్క్రబ్ని మనం 2 to 5 మినిట్స్ వరకు అయితే ఇలా రౌండ్ మోషన్లో మనం మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా మనం మసాజ్ చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏమన్నా ఉన్నా, వైట్ హెడ్స్ ఏమన్నా ఉన్నా రిమూవ్ అవుతాయండి. సో ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ స్క్రబ్ అనేది చాలా యూజ్ఫుల్ అని చెప్పాలి. డెడ్ స్కిన్ ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ అయిపోతుందండి. సో మనకు ఆటోమేటిక్గా ఫేస్ అనేది న్యాచురల్ గ్లో అనేది వస్తుంది. సో ఈ స్క్రబ్ అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు వాటర్తో అయితే వాష్ చేసుకోవాలి. చూడండి, నేనైతే 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకున్నాను. సో దట్ మనకు ఎలాంటి డెడ్ స్కిన్ ఏమున్నా కూడా రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు మళ్ళీ మీరు వాటర్తో మొత్తం కూడా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్ వాష్ అట్లా ఏం కూడా యూజ్ చేయకండి, జస్ట్ నార్మల్గానే వాష్ చేసుకోండి. లేదా ఏదైనా వెట్ క్లాత్ ఉంటే క్లాత్తో మొత్తం నీట్గా తుడిచేసుకోండి. ఇప్పుడు ఫేస్ అనేది మొత్తం డ్రైగా అయిపోవాలండి. సో ఎలాంటి వాటర్ లేకుండా అయితే మొత్తం ఫేస్ అంతా కూడా తుడుచుకోవాలి. ట్యాన్ ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ, డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ ఇలా స్క్రబ్ యూజ్ చేస్తే అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ యూజ్ చేస్తే మనకి రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి. అట్లాగే మనకు పింపుల్స్తో వచ్చిన మరకలు ఉంటాయి కదా, సో అవి కూడా రిమూవ్ అయిపోతాయి మెల్లిమెల్లిగా. ఇది కూడా మనకు తక్కువ బడ్జెట్లో దొరుకుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే నేను ఫేస్ ప్యాక్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఎవర్ యూత్దే అండి. ఇది వచ్చేసి చాక్లెట్ ఇంకా చెర్రీ కాంబినేషన్ అన్నమాట. ఫేస్ అంతా కూడా మొత్తం డ్రైగా అయిపోయిన తర్వాత మనం ఈ ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఈవెన్గా ఫేస్ అంతా కూడా ఈ ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే మొత్తం డ్రై అయిపోయేదాకా అలాగే ఉండాలి. ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది ఉంటుంది కదా, సో అది అనేది రిమూవ్ అయిపోతుందండి. దీనివల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఉంటుంది. డల్ స్కిన్ ఉన్నవాళ్ళు ఇది యూజ్ చేస్తే స్కిన్ అనేది బ్రైట్గా అయితే కనిపిస్తుందండి, మంచి గ్లో ఉంటుంది. సో న్యాచురల్ గ్లో రావడానికి ఇలా ఫేస్ ప్యాక్ యూజ్ చేయాలి. సో ఫేస్ ప్యాక్ యూజ్ చేసిన ప్రతిసారి స్క్రబ్ కూడా యూజ్ చేయాలంటే అదేం లేదండి. మీకు ఓన్లీ ఫేస్ ప్యాక్ కావాలనుకుంటే ఓన్లీ ఇదే యూజ్ చేసుకోవచ్చు. మన ఫేస్ కొంచెం బ్రైట్గా కనిపించడానికి, అలాగే ఏమైనా ఆయిల్ ఎక్సెస్గా ఉంటే అది రిమూవ్ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. చూడండి, 15-20 మినిట్స్ తర్వాత మొత్తం పూర్తిగా డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిపోయిన తర్వాతనే వాష్ చేసుకోవాలి. ఇలా ఫేస్కి అంతా పట్టి ఉంటుందన్నమాట, కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. లేదా మీరు వెట్ క్లాత్తోని మంచిగా తుడుచుకోండి. చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఫేస్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. ఎండ దెబ్బకి ఫేస్ డల్గా అవుతుంది అనుకుంటారు చూడు, అలాంటి వాళ్ళకైతే ఈ ఫేస్ ప్యాక్ అయితే బెటర్ అని చెప్పొచ్చండి. మంత్లీ వన్స్ అయినా ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోండి, మంచి గ్లో అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఒకసారి ఫేస్ అంతా కూడా మొత్తం డ్రైగా తుడుచుకోండి. ఇలా ఫేస్ అంతా కూడా మంచిగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ స్టెప్ అండి. ఇప్పుడు వచ్చేసి నేను ఎవర్ యూత్లోనే గోల్డెన్
ఆరెంజ్ పీల్ మాస్క్ తీసుకున్నాను. ఈ మాస్క్ అనేది మీరు ఏదైనా అకేషన్స్కి ముందు రోజు యూజ్ చేయండి. ఫేస్ న్యాచురల్ గ్లో అయితే వస్తుంది. స్క్రబ్ ప్యాక్ ఇవేవి లేవు, అంత టైం లేదనుకున్న వాళ్ళు ఓన్లీ ఈ మాస్క్ అయితే యూజ్ చేసుకోండి. ఇది మనం ఇలా ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేయడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుందండి. అలాగే ఏమైనా డెడ్ స్కిన్ ఉంటే కూడా రిమూవ్ అయిపోతుంది. ఫేస్ పైన ఉండే ఎక్సెస్ ఆయిల్ కానీ ఇంకా ఏదైనా డెడ్ స్కిన్స్ ఉంటే మాత్రం మొత్తం ఈ పీల్ మాస్క్తో బయటకు వచ్చేస్తుందండి. సో మనకు ఫేస్ అనేది మంచి గ్లో ఇంకా బ్రైట్గా ఉంటుందండి. ఇక్కడ చూడండి, నేను మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇలా చెక్ చేస్తున్నాను. ఇంకా చూడండి, మొత్తం అయితే డ్రై అయిపోలేదన్నమాట. సో మొత్తం పూర్తిగా డ్రై అయిపోనివ్వండి. ఆ తర్వాత ఇది ఈజీగా పీల్ చేసుకోవచ్చండి. మనం జస్ట్ ఇలా లాగితే పుల్ చేస్తే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఒక సైడ్ కొంచెం లేయర్ లాగా ఇలా తీసేసి ఆ తర్వాత ఇలా మొత్తం ఫేస్కి తీసేయచ్చు. సో మీరు స్క్రబ్ ఇంకా ఫేస్ ప్యాక్ రెండు అప్లై చేసే టైం లేదనుకున్న వాళ్ళు ఇలా గోల్డెన్ పీల్ మాస్క్ వేసుకోండి. ఫేస్ అయితే మంచి గ్లో అయితే వస్తుంది. ఇదంతా కూడా మనకి 100 లోపే వస్తుందండి. నాకు తెలిసి ఈ శాచెట్ ఒకటి 15 రూపీస్ ఆర్ 20 రూపీస్ అలా ఉంటుంది. మనకు ఇవన్నీ కూడా 15-20 రూపీస్ ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి. మీకు దగ్గరలో ఉన్న స్టోర్లో చెక్ చేసుకోండి, లేదంటే ఆన్లైన్లో అయినా తీసుకోండి. పార్లర్కి వెళ్ళి వందలు ఖర్చు చేసే బదులు ఇంట్లోనే ఇలా హ్యాపీగా మీరే చేసుకోండి. మీకు ఇంకెవరైనా చేసేవాళ్ళు ఉంటే మంచిగా నెక్ షోల్డర్కి కూడా ఫేస్ ప్యాక్ స్క్రబ్ వేయించుకోండి. ఏమైనా డెడ్ స్కిన్ ఉన్నా కానీ ట్యాన్ ఉన్నా కానీ మంచిగా రిమూవ్ అయిపోతుందండి. ఫైనల్గా ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను లాక్మీది మాయిశ్చరైజర్ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే లైట్గా ఫేస్ వాష్ చేసుకోండి, అట్లానే ఎలాంటి క్రీమ్ పెట్టకండి. ఐ మీన్ ఫేస్ వాష్ ఏమి యూజ్ చేయకండి, జస్ట్ నార్మల్గా వాష్ చేసుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఈ గ్లో అనేది వెంటనే తెలియదు, నెక్స్ట్ డేకి బాగా కనిపిస్తుంది. అంతే అండి, సింపుల్గా ఇలా ఇంట్లోనే హ్యాపీగా ఫేషియల్ అయితే చేసుకోండి. ఫస్ట్కి ఇప్పటికి మీకే ఏమైనా డిఫరెన్స్ అయితే కనిపిస్తుందా? నేనైతే కొంచెం గ్లో అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో గైస్, ఇది నా ఫైనల్ ఫేస్ గ్లో అన్నమాట. సో ఒకేసారికి మొత్తం గ్లో గోల్డెన్ గ్లో అయితే రాదు, ఎంతో కొంత అయితే వస్తుంది అన్నమాట. సో ఇలా మంత్లీ ట్వైస్ అయితే ఇంట్లో ట్రై చేయండి. జస్ట్ అండర్ బడ్జెట్ 100 లోపే మీకైతే ఈ ఫేషియల్ ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.